ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం మహాంకుశాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం సోన వర్ణాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ముద్రాశక్తి ప్రచోదయాలు. ఇప్పుడు ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం చేస్తున్న వాళ్ళైనా, లలితా సహస్రనామం చేస్తున్న వాళ్ళైనా మీకు యాక్టివ్ స్పీడ్గా రావటం కోసం యోగరత్నావళి ఉపనిషత్తు ప్రామాణికముగా మీరందరూ మూలాధార చక్రం బాగా పనిచేసే మంత్రం ఒకటి చెబుతాను. దీన్ని మీరు ఏం చేస్తారంటే, బాగా మూలాధార చక్రం అంటే ఏంటి, లేదా అది ఎలా పనిచేస్తుంది, దాంట్లో కర్మ ఉంటే ఎలా పనిచేస్తుంది, కర్మ లేకపోతే ఎలా పనిచేసి గురువుల ద్వారా నెట్ ద్వారా తెలుసుకోండి. మంత్రం కూడా నేను చెబుతాను, మీరు అది చూసుకున్న తర్వాత శబ్ద అర్థజ్ఞానం తెలుసుకుని ఆచరించండి. ఎవరి ద్వారా వేదం చదువుకున్న వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఐం హ్రీం శ్రీం హౌం సం ఐం క్లీం సౌః శ్రీం హంసః సాం హంసః. మూలాధార చక్రంలో ఉండేదాన్ని సకారం అంటారు, సాం బీజంతో ఉంటుంది. మమ మూలాధార అధిష్టాన దేవత సాకిని యుక్త శ్రీ గణనాథ స్వరూపిణ్యంబ శ్రీపాదుకం నమః. మూలాధార చక్రం వచ్చేసి ఇప్పుడు నేను చాలా వీడియోలో చెప్పాను, పార్వతి, వినాయకుడు, తొండము, సృష్టి, ఇవన్నీ అలా కొన్ని గూఢార్థాలుగా చెబుతారు. అవి తెలుసుకోవాలి, కానీ మీరేదో ఫిజికల్గా చూస్తే కాదని నేను చెప్పడం జరిగింది. ఈ మూలాధార చక్రములో గణపతి ఆ విధంగా ఉంటాడు. ఏ విధంగా, ఏనుగు తలకాయతో ఎలా ఉంటుందో గణపతి, ఆ విధముగా మానవుల్లో మూలాధార చక్రంలో ఉంటాడు. ఆ మూలాధారంలో ఉన్న ఆ శబ్దం వచ్చేసి ఏదైనా మంత్రసారం చేసేవాళ్ళు కానీ విడిగా దీన్నే 108 సార్లు చేసుకున్నారనుకోండి, ఈ హౌం సౌం అనేది పరబ్రహ్మ సగుణాకార నిరాకార పరబ్రహ్మ బీజములు. మృత్యుంజయ బీజంలో కూడా ఈ సౌండ్ వస్తూ ఉంటుంది. తర్వాత కొన్నిట్లో ఉంటాయి అన్నమాట. బ్రహ్మ విద్యలో ఈ సౌండ్ వస్తుంటుంది. ఈ సౌండ్ ద్వారా మీరు మూలాధార చక్రంలో గణపతికి సంపుడు చేస్తే, సామ్ అనేది గణపతి మూలాధార బీజం అన్నమాట. అప్పుడు మీకు ఆ మూలాధార చక్రం శుద్ధి అయిందనుకోండి, ఏ మంత్రం చేస్తున్నా మీకు యాక్టివేషన్ స్పీడ్గా ఉంటుంది. అదే ఋషులు చెప్పారు. శృతులు